హాయ్ అండి. ఈరోజు అయితే నేను ఇడ్లీ పిండి వేసాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ నీళ్ళకి తీస్తున్నాను. తీసిన తర్వాత రవ్వ కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా మనకి స్మూత్గా వచ్చిన తర్వాత పిండిని మొత్తం క్లీన్ చేసుకోవాలి. గ్రైండర్లో నుంచి తీసి ఒక గిన్నెలో వేసుకోండి. శుభ్రంగా కడిగి తీసుకున్న ఇడ్లీ రవ్వని మనం గ్రైండర్ చేసి పెట్టుకున్న దాంట్లోనికి గట్టిగా పిండి వేయండి. నేను చూపిస్తున్న విధంగా వేయండి. ఇలా ఇడ్లీ రవ్వ మొత్తం వేసిన తర్వాత కలిపి చూపిస్తాను మీకు. చూడండి ఆ ఇడ్లీ రవ్వ కూడా దీంట్లో వేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం